ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల నిబంధనల్ని సులభతరం చేస్తూ 2 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. లేఅవుట్లలోని రోడ్లను 12 మీటర్ల నుంచి 9 మీటర్లకే కుదిస్తూ సవరణ చేసింది. 500 చదరపు మీటర్ల పైబడిన స్థలాల్లో చేపట్టే నిర్మాణాలకు సెల్లార్కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాల డెవలప్మెంట్ కోసం 12 మీటర్ల సర్వీస్ రోడ్డు ఉండాలన్న నిబంధన తొలగించింది. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణాలు, లేఅవుట్ల నిబంధనల్ని సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్ 2017లకు సవరణలు చేస్తూ 2 వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన బిల్డింగ్ బైలాస్ లో కొన్ని మార్పులు చేసిన ప్రభుత్వం రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెట్టేందుకు వీలుగా ఆర్థికాభివృద్ధి సాధించేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్షేత్రస్థాయిలో కనిపించేలా ఈ సవరణలు చేస్తూ ఆదేశాలిచ్చింది. లేఅవుట్లలో రోడ్లను 12 మీటర్లకు బదులుగా 9 మీటర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాలకు సంబంధించి 500 చదరపు మీటర్ల పైబడిన స్థలంలో చేపట్టే నిర్మాణాలకు సెల్లార్కు అనుమతిస్తూ నిబంధనలు సవరించింది. టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్ ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న స్థలాలను అభివృద్ధి చేసేందుకు 12 మీటర్ల సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలన్న నిబంధనను తొలగించింది. బహుళ అంతస్తుల భవనాల సెట్ బ్యాక్ నిబంధనల్లోనూ మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గేటెడ్ కమ్యూనిటీలకు గ్రూప్ డెవలప్మెంట్ నిబంధనల్ని వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైల్వే ట్రాక్ ఆనుకుని ఉన్న చోట చేసే నిర్మాణాలకు కూడా ఎన్ఓసీ అవసరం లేకుండా నిబంధనలో మార్పు చేసింది. 30 మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు ఎన్విరాన్మెంటల్ డెక్లను కూడా అనుమతిస్తూ నిబంధనల్ని సవరించింది. 5 అంతస్తులలోపు నిర్మాణాలకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా మార్పులు చేసింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పెరుగుదల కోసమే ఈ సంస్కరణలు చేపట్టినట్టు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఏ రాష్ట్రం డెవలప్ కావాలన్నా, అక్కడ ఇండస్ట్రీస్ రావాలన్నా, ఇది చేయాలన్నా కానీ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగం స్ట్రాంగ్ ఉండాలి. గతంలో తీసుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు. ఎవరు అసలు ఒక టౌన్ ప్లానింగ్ అని కానీ డైరెక్టర్ కానీ అసలు ఏమీ లేదు, ఎవరి పాటికి వాళ్ళు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ కానీ అలౌ చేస్తే దాదాపు 5,000 కోట్లు ఈరోజు మున్సిపల్ శాఖ వస్తుంది. అంటే అన్ని అసలు వ్యవస్థలే లేకుండా చేశారు. 5 అంతస్తుల బిల్డింగ్ వరకు, అంటే 18 మీటర్ల లోపల బిల్డింగ్లు ఎవరన్నా కట్టుకోవాలంటే గతంలో లాగా ఆఫీసుల చుట్టూ తిరగబడలేదు. జస్ట్ ఎవరైతే లైసెన్స్డ్ సర్వేయర్స్ ఉంటారో వాళ్ళు యాక్చువల్గా అప్లై చేస్తే ఆటోమేటిక్గా డీమ్డ్ అప్లై చేసి పేమెంట్ కడితే, అయితే తేడా ఏదన్నా వస్తే దాని మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటాం. భవన నిర్మాణాలు, లేఅవుట్ నిబంధనలకు సంబంధించి ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అనుసరిస్తోన్న విధానాలను రాష్ట్ర ప్రతినిధులు అధ్యయనం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ఏపీ టౌన్ ప్లానింగ్ చట్టం 1920లోని ఈ నిబంధనల్ని మార్పు చేస్తూ ఆదేశాలిచ్చింది. 10 మీటర్ల కంటే ఎత్తైన భవనాల ప్రణాళికల్ని యజమాని, ఆర్కిటెక్టు, ఇంజనీర్, సర్వేయర్ ఇలా ఎవరు సంతకం చేసి ఆన్లైన్ లో ఉంచినా డీమ్డ్ టు అప్రూవల్ అన్న తరహాలో అనుమతులిచ్చేలా నిబంధనల్ని సరళతరం చేసింది. 500 చదరపు మీటర్లు ఆపై ఉండే ప్లాట్లు బేస్మెంట్ లేదా సెల్లార్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. 200 మీటర్ల కంటే ఎత్తైన హైరైజ్ భవనాలకు హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. అయితే దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఐఐటి, జేఎన్టీయు, ఏయు లేదా వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల ఇంజనీరింగ్ విభాగాల నుంచి కట్టడం భద్రతపై అనుమతి అవసరమని పేర్కొంది. అనుమతులన్నీ సింగిల్ విండో ద్వారానే ఇచ్చేందుకు కూడా నిబంధనల్లో మార్పు చేర్పులను చేసింది. 100 యూనిట్ల కంటే ఎక్కువ నివాసాలున్న భవన సముదాయాల రహదారుల విషయంలోనూ నిబంధనలను సరళతరం చేయాలని నిర్ణయించింది. భవనాల ఎత్తును బట్టి సెట్ బ్యాక్ వెడల్పు విషయంలోనూ నిబంధనల్ని సడలించారు. వ్యవసాయ భూముల్లోనూ పౌల్ట్రీ ఫార్మ్స్ ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సంస్కరణలు రియల్ ఎస్టేట్ రంగానికి, ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా మారుతుందని నేతలు చెబుతున్నారు. మనం చూస్తే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, మెట్రోపాలిటన్ సిటీస్ ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం వల్ల చాలా అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వం రంగానే ఒకటే అనుకున్నాం, రియల్ ఎస్టేట్ పెరగాలి. ఇవాళ ప్రజలందరికీ ఇళ్లు సౌకర్యవంతమైన ఇళ్లు కావాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుమతులు వచ్చే విధంగా దాన్నే సెల్ఫ్ డిక్లరేషన్ కింద తీసుకుని ఇవాళ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఇది అందరికీ ఇవాళ నిర్మాణ రంగం అంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ జీవోల ముందు అభివృద్ధి చెందబోతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నిర్మాణ రంగం చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఎక్కువ
అమ్యూనిటీస్ కూడా కోరుకుంటా ఉన్నారు ప్రజలు. అపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే విల్లాస్ కానీ మరి క్లబ్ హౌస్లు కానీ పార్క్స్ కానీ విశాలమైన రోడ్లు కానీ చక్కటి వాతావరణాన్ని కోరుకున్నారు. దానికి తగిన విధంగానే మరి ముందుకెళ్తున్నటువంటి విధానం. 5 ఏళ్లు మనం నష్టపోయాం. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఆలోచించుకుని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి. టీడీఆర్ బాండ్లు అవసరం లేని వారికి ఆ విలువకు సంబంధించి అక్కడే నిర్మాణం చేసుకునేలా అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంస్కరణలతో అనధికార లేఅవుట్లు, భవన నిర్మాణాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తోంది. అనుమతుల కోసం అన్ని కార్యాలయాల చుట్టూ తిరగకుండా సింగిల్ విండో ద్వారానే అనుమతులు సమయాన్ని తగ్గిస్తుందని రియల్ ఎస్టేట్ రంగం ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సింగిల్ విండో సిస్టమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. పర్మిషన్ కావాల్సిన అన్ని అనుమతులు కూడా ఒకే చోట ఒకే పాయింట్ లో మొత్తం వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మాకు 3 to 4 months టైం, అట్లానే అన్ని డిపార్ట్మెంట్ చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే విఎల్టీ దగ్గరికి కానీ అట్లనే ఫైర్ కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ వాళ్ళందరి దగ్గర తిరగాల్సిన అవసరం ఉండదు. అన్ని 15 days లో అయిపోతాయి మొత్తం. దీని వల్ల ఏంటంటే మాకు టైం కలిసి వస్తుంది, అట్లానే కాస్ట్ ఆఫ్ ఫండ్స్ కూడా తగ్గిపోతుందండి. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గవర్నమెంట్ కి రెవెన్యూ ఏం తగ్గదు, పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి పర్మిషన్ కి చాలా లేట్ అవుతుంది. సో ప్రతి ఏ చోట చూసినా 6 నెలల నుంచి సంవత్సరం వరకు మినిమం పర్మిషన్ కే పడుతుంది. దానివల్ల ఇన్పుట్ కాస్ట్ డెవలపర్స్ కి ఎక్కువ అవుతుంది. దీనివల్ల అగైన్ ఎక్కడ మళ్ళీ ఎండ్ యూజర్ కే డెఫినెట్ గా ఇబ్బంది పడుతుంది. సో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా రియల్ ఎస్టేట్ చాలా పుంజుకోబోతుంది. లేఅవుట్స్ ఉన్నాయి, 40 feet రోడ్స్ జియోలో ఉంది. తర్వాత 10% ఓపెన్ స్పేస్, 2% ఎమ్యూనిటీస్, 1% ఇది 13% అది పోతే మొత్తం మాకు ఈల్డ్ వచ్చేసరికి 50 కూడా వచ్చేది కాదు. చాలా మంది ఏం చేశారు, అనాథరైజ్డ్ గా వేసేవాళ్ళు. ఆథరైజ్డ్ లేఅవుట్ అనేసరికి మీకు దాంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే 10 లక్షలు పెట్టి మీరు ఫ్లాట్ కొంటే 6 లక్షలు 7 లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తారు 9% ఇంట్రెస్ట్ కి. కాబట్టి మీరు కొనుక్కుంటారు. అనాథరైజ్డ్ లేఅవుట్స్ వాటికి లోన్ ఇవ్వరు. లేఅవుట్లు వేసేవాళ్ళు కొంతమంది అంటున్నారు ఆథరైజ్డ్ లేఅవుట్లు వేసుకుందాం అని ఇప్పుడు ఆల్రెడీ అనుకుంటున్నాం. ఇప్పుడు